హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో అంటే మన చెట్లకి పూసిన కనకాంబరాలు అయితే కోసుకుందాము. ఒకసారి వీడియో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. నిన్నే కోసాము కొన్ని పూలు. ఈరోజు నేనైతే వీడియో తీసుకుందామని వచ్చేసాను అనమాట. నిజం చెప్పాలంటే ఈ వీడియో మా మామ కూతురి కోసం తీస్తున్నాను. మా మేనమామ కూతురి కోసం తీస్తున్నాను. నాగలక్ష్మి హైదరాబాద్లో ఉంటుంది, చాలా ఇష్టం కనకాంబరాలంటే. మా మామ కూతురి కోసం అయితే ఈ పువ్వులు కోసేద్దాం రండి. కనకాంబరాల పూలు అంటే ఎవరికండి ఇష్టం ఉండదు? ఆడవాళ్ళకి అందరికి ఇష్టమే. కుంకుమ పూలు తోటలో కులికేవో కుమారి, పాటలు పాడుకుంటా ఒకరోజన్నా ఎంజాయ్గా ఉండాలండి. ఎప్పుడు పని మీద పడిపోకుండా. నాకంటూ పని 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 పని. నువ్వేం పని చేస్తున్నావమ్మా? నువ్వేమన్నా పొలం పనికి పోతున్నావా? పొలం పని అంటే బాగానే ఉంది. ఇంట్లో కూర్చుంటే పని కదా. ఎండ ఒక్కటే తగలదు. ఇది బ్రెయిన్కి సంబంధించిన పని మనం చేసేది. నంది ఇట్లా పూలైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నిండు కలర్ వచ్చాయి అన్నమాట. చాలా రోజుల నుంచి కోసి వీడియో తీద్దాం అనుకుంటా ఉన్నాను. పూలు కోస్తా. నాకైతే ఈ రోజుకి కుదిరింది. మీలో ఎంతమందికి కనకాంబరాల పూలు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి పైకి అనేయకండి. మెయిన్ ఏంటంటే వీడియో వెళ్ళినమ్మటే లైక్ చేస్తేనే కొంతమందికి షేర్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళకొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ పోవాలి. మనము ఏందిలో ఈమెం కంటెంట్ ఇచ్చిందిలే అని అనుకోవద్దు. మనకి వచ్చిన కంటెంట్ మనం ఇస్తాం అన్నమాట. అంతకు మించి మనమేం సినిమా ఇండస్ట్రీలో అయితే కాదు. చామిన్ చెట్లకి ఏమైందో ఏమో, పేను బంక పడిపోయింది నల్లగా. ఇవైతే ఈ మధ్య పెట్టానండి. ఈ మొక్కలు అంటే ఇంటి పని అయిపోయిన తర్వాత ఈ పారి ఇవన్నీ కట్టినాక పెట్టాను. ఇప్పుడిప్పుడే ఇది రెండేసారి పూస్తున్నాయి అన్నమాట ఈ పూలు. పూలైతే చాలా బాగున్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి. అవి కూడా కాస్త చిన్న పిచ్చి మొక్క మలిసింది. బేర చెట్లు కానీ అయితే పడి మలిస్తే బాగుండు. తెంపాలన్న కష్టమే, అల్లాలన్న కష్టమే. పెట్టుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. మనకి చేసుకోవడానికి మాత్రం ఒళ్ళు బరువు. ఏం చేద్దాం. చెట్లు అయితే బాగా వాడిపోయినాయి. ఎండలు బాగా ముదిరినాయి కదా. అయితే చెట్లు ఇంటి పని చేసేటప్పుడు మట్టి పోసినాం కాబట్టి బూడిపోయినాయి. మొత్తం కోసేసిన తర్వాత వచ్చిన కొమ్మలు అన్నమాట ఇవి. తెలియటం లేదు ఎందుకన్నా కానీ ఇవి వాడిపోయినట్లు అవుతున్నాయి నీళ్ళు పోసే కొద్దీ. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూస్తుంటే అచ్చం పచ్చి శనగలాగా ఉన్నాయి కదా. పచ్చి శనగకాయ కాయలాగా చూడండి. ఇలా పట్టుకున్నామంటే ఇలా వచ్చేస్తాయి. ఇవి లింగార్జున విత్తనాలు. ఇవి కూడా కోసేసుకుందాం. అంటే వాటితో ఏం చేస్తారు, కూర చేస్తారని అనుకుంటారేమో. ఇప్పుడు కానీ ఎండబెట్టామంటే మళ్ళీ సంవత్సరం విత్తనాలకు అనమాట. మనకి కింద పడి అన్నీ మలిసిపోతూ ఉన్నాయి. ఇక చూడండి ఎలా మలిచాయో.
ఇగో కింద పడి కూడా మళ్ళీ మొక్కలు వచ్చాయి అన్నమాట. ఇట్లా వస్తాయి. చూడండి ఎలా రింగులు తిరిగిపోతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, గింజలు చూడు ఎలా వచ్చాయో. మిరియాల్లాగా ఉన్నాయి కదా, అచ్చు మిరియాల్లాగా ఉన్నాయి కదా. చూడండి అచ్చు మిరియాల్లా ఉన్నాయి. ఈ గింజలు వచ్చేసి బాగా ఒక 6 రోజులు ఎండబెట్టేసి ఒక డబ్బాలో పోసి పక్కన పెట్టేసుకున్నామంటే మళ్ళీ సంవత్సరం విత్తనాలకు అనమాట. ఇవన్నీ నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను. కాపైతే అయిపోయింది. ఈ బంతి వచ్చేసి పట్నం బంతి అంటారు. ఈ బంతి పువ్వుని పట్నం బంతి అంటారు కానీ పల్లెటూర్లలోనే పెరుగుతున్నాయి. ఇవైతే తక్కువ పూస్తున్నాయి ఈ సంవత్సరం మంచిగా ఊయిలా మనకైతే. ఇది లింగార్జున బాగా పూసినాయి. అప్పుడు లాంగ్ వీడియో కూడా నేను తీయలేకపోయినాను, నాకు జ్వరం వచ్చి. అప్పుడే బాగా పూసినాయి అనమాట. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే పెట్టుకున్నాను. కాపైతే అయిపోయింది. కాయలు కోసేద్దాం. మనం ఈరోజు తెంపుకున్న కనకాంబరాల పూలన్నీ ఇవ్వేనమాట. ఒక 2-3 మూరలు అయితే అవుతాయి. ఎందుకంటే ఇలా కింద పోసానంటే మీకు చూపిద్దామని. ఇదంతా నా కష్టార్జితమే. కొమ్మ కనకాంబరాలు అంటారు వీటి పేర్లు. కొమ్మలు నాటితేనే మొలుస్తాయి అన్నమాట. కొమ్మలు బాగా వానలో నవంబర్ డిసెంబర్ సమయంలో మర్చిపోయి చెప్పడం. మా మామ కూతురు కనకాంబరాల మొక్కలు పంపించు వదిన అన్నది. ఖచ్చితంగా పంపిస్తాను. కొమ్మలైతే కొంచెం భూమిలోకి ఇట్లా మడిచి పెట్టేస్తున్నాను. ఏర్లు వచ్చినాయి. చాలా ఇష్టం కనకాంబరాల పూలన్నా కూడా. ఆ కొమ్మలకి ఏర్లు వచ్చిన తర్వాత అవి పంపిస్తాను. అవి అయితే హైదరాబాద్కి పంపించాలి. ఇవి చూడండి, ఇవి లింగార్జున విత్తనాలు అనమాట. కానీ అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకంటే చెట్లు అంటే చాలా ఇష్టం. ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను. చాలా బాగుంటాయి. ఇవన్నీ చెరిగేసి ఎండబోసి తీసి ఒక డబ్బాలో పెట్టేస్తాను. అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మనకి పనికి వస్తాయి అన్నమాట. చూడండి మనం ఎన్ని కోసుకుంటే ఎన్ని వచ్చాయో. సేమ్ ఆవాల్లాగే ఉన్నాయి దూరం నుంచి చూస్తే. ఇట్లా గింజలు నల్లగా రావాలి. నల్లగా వస్తేనే మనకి పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఇదంతా పొట్టు, అందులో నుంచి తీసిన పొట్టు అనమాట. సేమ్ ఒక ఫ్రై లాగా ఉంది దీన్ని చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కనకాంబర పూలు పంపిస్తాను. బాయ్ బాయ్.